నీకు దండం పెడతా పవన్, నా బ్రెయిన్ కూడా లేదు పవన్ ఆ పాయింట్. నువ్వు తీసుకెళ్ళి ఇప్పుడు వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనే ఫీలింగ్ ఎందుకు కలిగిస్తున్నా? నిజంగా నా బ్రెయిన్ లో కూడా లేదు. నీకు ఇచ్చిన రీజన్ కూడా నేను అక్కడ చెప్పాను వాష్రూమ్ లో. ఇప్పుడు అవ్వచ్చేమో, అదవ్వచ్చు, ఇదవ్వచ్చు, ఈ సోది వద్దు. ఇప్పుడు ఏంటి, వాళ్ళు అనుకున్నదే కరెక్ట్, వాళ్ళు అది అనుకున్నారు, ఇది అనుకున్నారు అనుకుంటే మాట్లాడుతున్నారు. వీళ్ళతో వాళ్ళతో మాటలు పట్టడానికి నేను రాలేదు ఈ హౌస్ లోకి. ఇప్పుడు చూడు, ఏది పడితే అది మాట్లాడుతున్నా, ఆ మాట్లాడితే నేను పడాలి. నేను చేసుకొస్తా, గోడ చేసుకొస్తా అంటే నేను పడాలి. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవాలి. నీకు తెలుసా నేను వచ్చి కనీసం మాట అన్నానా? నీతో పేరే పోతాను, అందుకే నీకు డబ్బులు ఇస్తున్నానని నేను ఆ మాట అన్నానా? నేను చెప్పాను అంతా అవుతానని నీకు చెప్పాను అన్నాను. ఇప్పుడు ఆమె దివ్య అడిగినప్పుడు పాయింట్ అని అవుతా మల్టిపుల్ థింగ్స్ ఉండొచ్చు ఏమవుతాను. ఎలా ఒకటే ముగ్గురు మాట్లాడారు. వాళ్ళు మేము ముందే అనుకున్నామన్న పాయింట్ మాట్లాడారా లేదా? నువ్వు ఒక కన్వర్సేషన్ స్టార్ట్ చేయడం అవును అనుకున్నా నువ్వు మాట్లాడగలప్పుడు ఈ హౌస్ వచ్చింది వాళ్ళతో వెళ్తూ మాట్లాడడానికి నేను రాలేదు. నేనతో పడతాను, గాల్లో పడతాను, మీరు మీరు కొట్టుకోండి. అయితే నువ్వు పాయింట్ ఎందుకు తీసావు? నేను నీతో మాట్లాడానా? పాయింట్ పేరు పోవడానికి నేను నీకు డబ్బులు ఇస్తున్నానన్న పాయింట్ మాట్లాడానా? మరి వాళ్ళిద్దరం నువ్వు టీమ్ లో జాయిన్ అవ్వకపోతే అందుకే నేను అడగలేదాను. నువ్వు పాయింట్ తీయడం వల్లే మరి మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడకపోయా? మరి సోది, అవసరం లేని సోది ఇదంతా. పని పాట లేని వాళ్ళు 100 మాట్లాడుతూనే ఉంటారు. ఇదే మీతో మాటలు పడించుకోవడానికి నేను హౌస్లోకి వచ్చా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలండి. పడుతూ ఉంటారు ఇక్కడ కూర్చొని, నోరుంది కదా అని. ఇంకోసారి మాట్లాడి చక్కగా మాట్లాడకపోతే ఎవరికైనా మోయి ఉండే చెప్తున్నా. ఇష్టం వచ్చినట్టు ఇండైరెక్ట్ మాటలు వదిలేస్తే పనులు ఎప్పుడు రెడీగా లేదు ఇక్కడ. ఎవరైనా అన్నారా అన్నమాట? నువ్వు ఎందుకు పడతావు? ఎవరైనా అన్నారా ఆ మాట? ఎవరు కేసు కొడతానని మనం మాట్లాడుకుంటున్నాం కదా, పుచ్చుకుందామని బుజ్జుకుందామని ఆమె అనుకుంటున్నాం. ఎవరు తప్పు చేస్తారు అనుకుంటారు కదా. అవును అవునవునులే, అవునవును. నేను చెప్పా కదా ఇండివిజువల్ గేమ్ ఆడడానికి వచ్చాను నేను పాపంతో. అందుకే డబ్బులు ఇస్తున్న బాబుకి ఇచ్చావా? ఎవరికి ఇవ్వలేదా? నువ్వు మాట చక్కగా రాని, చక్కగా రాని. రారే తూ ఏం స్టేట్మెంట్ అది? ఏమన్నారు అసలు? ఆవిడ నెలకేసుకోవచ్చు మనం కాదు ఆవిడ అన్నారు ఇంకా. కానీ ఏంటి స్టేట్మెంట్? నెలకేసుకోవట్లేదు. మాట్లాడారు
చేసుకుని పడుకున్నారు అనుకున్నారు ఏంటి బిల్లు అంటే మాధురి గారు వదిలేయండి, మాధురి గారు వదిలేయండి, 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 డ్రాగ్ చేయొద్దు, ఇంకా వదిలేయండి. పెద్ద మాటలు మేము అదే ఇండిపెండెంట్